హలో గైస్, దిస్ ఈజ్ రఘురామోలెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ పేరుతో ఈ రోజుల్లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ అయితే అంత ఇంత కాదు. సినిమాలను మించి వాళ్ళ కొత్త రకం డైలాగులతో, కొత్త రకం వీడియోస్‌తో మనందరిని ఎప్పుడూ అలరిస్తూనే ఉంటారు. సో, ఇదే కోణంలో యూఎస్‌కి చెందినటువంటి పాలిన్ యూఎస్ అనే ఒక చైనా యువకుడు. అంటే అతను ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అన్నమాట. మనకి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఎలా ఉన్నాయో అలాగే యూఎస్‌లో డొయిన్ వీబో అని చెప్పి ఒక 2 సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. అండ్ వాటిలో ఇతను ఒక మంచి ఇన్‌ఫ్లుయెన్సర్ అన్నమాట. ఆల్‌మోస్ట్ ఒక 12 మిలియన్స్ ప్లస్ ఫాలోవర్స్ అయితే ఇతనికున్నారు. సో, అంటే మనిషికో మాట, గొర్రెకో చెప్పు దెబ్బ అన్నట్టు ఇతను చేసిన పని ఎలా ఉందంటే, తన వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె పురిటి నొప్పులతో బాధపడుతుంటే, అది మొత్తం గూడా నాన్ స్టాప్‌గా ఒక 23 గంటల పాటు వీడియో తీసి లైవ్ పెట్టారు. సో, ఇది జరిగిన తర్వాత అతన్ని చాలామంది ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో, ఫాలో అయ్యి అతన్ని సబ్‌స్క్రైబ్ చేసి అతన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా చివాట్లతో అతని మీద విరుచుకుపడ్డారు. అంటే ఆమె భార్య పురిటి నొప్పులతో ఉండి, ఆ నొప్పులు తట్టుకోలేక అప్పటికే దగ్గరగా 3:30 లీటర్ల రక్తస్రావం జరిగింది. 3:30 లీటర్ల రక్తస్రావం జరిగి ఆమె లైక్ చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్ళి సర్జరీ చేశారామె. సో, హాస్పిటల్‌కి వెళ్లి లోపలికి తీసుకెళ్ళేంత వరకు కూడా అతను ఆ వీడియోని షూట్ చేయడం అయితే ఆపలేదు. కెమెరాలు ఆపలేదు. అండ్ అంటే ఇదంతా ఒక ఎత్తైతే దీని మధ్యలో కొన్ని పెయిడ్ ప్రమోషన్స్ కూడా చేశారతను. అంటే వ్యూస్ కోసం, డబ్బుల కోసం తన వైఫ్, తన భార్య అంత ఇదిగా బాధపడుతుంటే అదేమి పట్టించుకోకుండా దానంతటిని గూడా వీడియో తీసి, లైవ్ పెట్టి, మధ్యలో పెయిడ్ ప్రమోషన్స్ చేస్తూ వీడియో చేయడం అనేది నిజంగా చాలా అంటే చాలా దారుణం. అంటే ఇలా ఇది జరిగిన తర్వాత చాలా అంటే చాలా నెగెటివ్ అయిపోయాడతను. అండ్ ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో చాలా మంది అన్‌ఫాలో చేసేసి అతన్ని తిట్టడం, అతని మీద చాలా విమర్శలకు గురి చేయడం జరిగింది. అయితే దాని గురించి తన భార్య ఎవరైతే ఈ పాలిన్ యూఎస్ అనే అతనున్నాడో, అతని భార్య అందరిని పరిచే విధంగా అందరిని ఆశ్చర్యపరిచే విధంగా కొన్ని కామెంట్స్ అయితే చేసింది. అదేంటంటే, ప్రసవించే సమయంలో ఆ బాధ ఎలా ఉంటుందో తెలియడానికే నా భర్త ఇలా చేశాడు అని చెప్పి అతని భర్తని సపోర్ట్ చేసుకొస్తూ ఆమె కొన్ని వీడియోస్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. నిజంగా సపోర్ట్ చేసే భార్య దొరకడం చాలా అదృష్టం. కానీ ఇలాంటి విషయాల్లో కూడా ఆమె సపోర్ట్ చేస్తుందంటే అది ఆమె నిజంగా అతని అదృష్టం అని చెప్పాలి. కానీ నాకు తెలిసి పర్సనల్‌గా ఇది ఆమెకు కూడా నచ్చుండదు. కానీ భర్తపై వస్తున్న ఆరోపణలు, ఆ విమర్శలు ఆమె తట్టుకోలేక భర్తని సేవ్ చేయాలనే ప్రాసెస్‌లో ఆమె ఇలా చేసినట్టయితే ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒక్కటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ని మనం ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు లిమిట్‌గా ఉపయోగిస్తే బానే ఉంటది. లైక్ మనలో ఉన్న టాలెంట్‌ని బయట పెట్టుకోవడానికి ఈరోజు సోషల్ మీడియా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకప్పుడు సినిమాల్లోకెళ్ళాలంటే అసలు ఆ ప్రాసెస్ గూడా తెలియని పరిస్థితి. అలాంటిది ఈ రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అండ్ ఇంకా ఇలాంటి డొయిన్ ఆహ్, వీబో అనే కొన్ని యాప్స్ ద్వారా మనలో ఉన్న టాలెంట్‌ని బయటపెట్టి సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్‌కి దగ్గరైతే సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్న రోజులివి. సో, ఇంత మంచి అవకాశాలిస్తున్న ఇలాంటి కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ని ఇలా దుర్వినియోగం చేసుకోవడం అనేది చాలా అంటే చాలా బాధాకరం. అండ్ నిజంగా అతను చేసిన పనిని ఎవరు గూడా యాక్సెప్ట్ చేయలేరనమాట. అంటే ఆ బాధని, ఆ పెయిన్‌ని అతను తెలియపరచాలి ప్రజలందరికీ అని అనుకుంటే ఒక షార్ట్ ఫిల్మ్ రూపం ద్వారానో, లేకపోతే జస్ట్ ఒక టాపిక్ కన్వర్జేషన్ ద్వారానో అతను ఒక వీడియోస్ చేసి ప్రజలకు తెలియపరచొచ్చు. ఎందుకంటే అతను చెప్పినవి ప్రజలు నమ్ముతారు. అంటే అతని వీడియోస్ జెన్యూన్‌గా ఉన్నాయి కాబట్టే 12 మిలియన్ ఫాలోవర్స్ అతనికున్నారు. కానీ ఇలా తన సొంత భార్యది లైవ్ పెట్టి ఇలా చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. అండ్ ఇలాంటి యాప్స్‌ని మనం సద్వినియోగం చేసుకోవాలి గానీ, ఇలా దుర్వినియోగం చేసుకోకూడదు. అంటే యూఎస్‌లో ఇతను చేసిన పనే గాదు. ఇలాంటివి లైక్ ఇదని కాదు ఇలాంటివి చాలా మంది మన భారతదేశంలో గూడా చేస్తున్నారు. సోషల్ మీడియాని అడ్డం బెట్టుకొని చెత్త వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. చెత్త లైవ్స్ అంటే ఈ రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్ ఎలా ఉందంటే ఒక 7, 8 ఏళ్ల వయసున్న ఒక పిల్ల గూడా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌ని వాడుతున్నారు. అలాంటి ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని వీడియోస్ గాని, కొన్ని రీల్స్ లైక్ 18+ అడల్ట్ వీడియోస్‌ని పోస్ట్ చేస్తున్నారు. అంటే యాక్షన్ సీక్వెన్సో లేకపోతే హారర్‌కి సంబంధించినయి అయితే అనుకోవచ్చు. కానీ చిన్న పిల్లలు చూడగూడనటువంటి కొన్ని వీడియోలు, అలాంటి వీడియోలు పోస్ట్ చేయడం వల్ల ఈ రోజున 5, 6 ఏళ్ల వయసున్న పిల్లలకు గూడా
20 ఏళ్ల తర్వాత పెళ్లి తర్వాత ఏం చేయాలనేది వాళ్ళకి చాలా క్లియర్‌గా అర్థమైపోతుంది. అంటే వాళ్ళ మైండ్ సెట్ మనం అనుకుంటాం. అబ్బా! పిల్లలు బాగా అప్‌డేటెడ్‌గా ఉన్నారు కంటే అన్ని విషయాల్లో అప్‌డేటెడ్‌గా ఉండట్లేదు. ఇలాంటి కొన్ని పనికిరాని విషయాల్లో మాత్రమే అప్‌డేట్ అవ్వగలుగుతున్నారు. అంటే ఇలాంటి వీడియోస్ ఇచ్చే అట్రాక్షన్ వల్ల మిగతా వాటిల మీద వాళ్ళు ఫోకస్ చేయలేక, కెరీర్ మీద ఫోకస్ చేయలేక చాలా మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అండ్ ఇలాంటి కొన్ని వీడియోస్ వలన గూడా ఆహ్, ప్రీవియస్‌లీ చూసుకుంటే టిక్‌టాక్ అనేది సేమ్ ఇలాగే ఇన్‌స్టాగ్రామ్ లాగా టిక్‌టాక్ అనేది వాళ్ళలో ఉన్న టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి యాప్ అది. సో, దాంట్లో గూడా ఇలాంటి 18+ వీడియోస్ అవన్నీ చేసి ఇష్టం వచ్చినట్టు దాన్ని వాడడం వల్ల దాన్ని మన ఇండియాలో బ్యాన్ జేశారు. అయితే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఇంకా ఫేస్‌బుక్ అయితే దాన్ని మించుంది. ఈవెన్ సోషల్ మీడియాలో యూట్యూబ్ కొంచెం బెటర్ అనిపిస్తుందనమాట. అంటే యూట్యూబ్‌లో కొన్ని లిమిట్స్ ఉంటాయి. కొంతవరకే మనం ఏదైనా చేయగలము. కానీ ఈ ఫేస్‌బుక్స్‌కి అండ్ ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌కయితే అసలు లిమిట్ లేదనమాట. ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేస్తారు. సో, గైస్ నేను చెప్పేదేంటంటే ఏ సోషల్ మీడియా అయినా మనం మంచి కోసం వాడాలి గానీ చెడు కోసం వాడకూడదు. అండ్ ఎవరి మనసు నొప్పించే విధంగా అయితే మనం ఎప్పుడు చేయకూడదు. సో, ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని, ఇలా చేయాలనుకునే వాళ్ళెవరైనా ఉంటే మాత్రం అలా ఎప్పటికీ చేయకండి. ఎందుకంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. మనకిచ్చిన ఏదైతే ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ని మనం మంచిగా ఉపయోగించుకొని, మన లైఫ్‌కి సెట్ అయ్యేటువంటి మార్గాన్ని మనం వేసుకోవాలి కానీ, ఇలాంటి పనులు చేయకూడదు. సో, ఇలాంటి కొత్త కొత్త కంటెంట్స్ కోసం మన స్పాట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ రఘురామోరెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్‌టైన్‌మెంట్. జై హింద్.